నిండు సభలో కేంద్ర హోం మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు తప్పుడు ప్రచారం చేస్తూ అంబేద్కర్ ను అవమానపరిచే రీతిలో ఆయన మాట్లాడిన సంగతి లోకమంతా చూసింది, దేశమంతా చూసింది. ఈ రోజు గతంలో కూడా ఆయన అనేక సార్లు ప్రకటన చేసిండు, మేము మళ్ళీ అధికారంలో వస్తే ఈ యొక్క రిజర్వేషన్లను ఎత్తివేస్తామనేసి చెప్పడం జరిగింది. బిడ్డ, నువ్వు అవి రిజర్వేషన్లు ఎత్తేసి నీ తరం కాదు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 10 సంవత్సరాల కోసమే ఈ యొక్క రిజర్వేషన్లు అడిగిండు. మరి మీ పాలకులు, ఈ దేశాన్ని పాలకులు దాదాపు 78 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా ఈ యొక్క రిజర్వేషన్లు ఏ విధంగా కొనసాగిస్తున్నారు? అంబేద్కర్ చెప్పినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను ఇంతవరకు కల్పించలేదు. అయినా మా దళిత జాతి అంబేద్కర్ ను దేవునిగా పూజిస్తూ ఈ రోజు ఆయన ఆలోచన విధానంతో చైతన్యవంతమై పల్లె పల్లెల, ఊరున, పట్టణంలో, గ్రామాన తిరుగుతూ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, ఆశయాలను ముందుకు తీసుకుపోయే దిశగా చేస్తా ఉన్నారు. అనేక సంఘాల ద్వారా, దళిత సంఘాల ద్వారా వీళ్ళంతా ఒక్కటై బిడ్డ నీ కుర్చీని కూలగొడతాం, నీ రాజ్యాన్ని కూలగొడతాం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి జై భీములు తెలుస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్, జోహార్.